ఈ లోకంలో మనుషులు స్నేహాలు చాలా విధాలుగా ఉంటాయి. డబ్బు ఉంటే ఒకలాగా స్నేహం ఉంటుంది, డబ్బు లేకపోతే ఒకలాగా ట్రీట్ చేస్తారు, అది తెలిసిన విషయమే. సో కానీ మనల్ని ప్రేమించి ఒక ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ స్నేహం చాలా విలువైంది. ఈ లోకంలో మనుషులు ప్రేమ కొంచెమే, ఆ ప్రేమ కూడా లంచమే. కొన్నిసార్లు మనుషుల ప్రేమలో స్వార్థం ఉండొచ్చు, మనుషుల ప్రేమకు వృత్తుల్లో చాలాసార్లు మోసపోవచ్చు. చాలాసార్లు యవనస్తులు ప్రేమిస్తూ ఉంటారు. కొంతమందిని ప్రేమించినప్పుడు చాలా గాఢంగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తుల నుంచి మళ్ళీ తీసుకునే ప్రతిఫలం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మరణానికి వెళ్ళిపోతారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి నేను మంచి స్నేహితులు. ఆ తమ్ముడు కార్పెంటర్ అన్నమాట. తిరిగి ఆ తమ్ముడు ఒక వ్యక్తిని ప్రేమించాడు, ఒక స్త్రీని ప్రేమించాడు యవన కాలంలో. కొంతకాలం అలా ట్రావెల్ చేశాక తనది వేరే కులం, మనోడిది ఒక వేరే కులం. కొంతకాలం తర్వాత వాళ్ళు బాగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సో తల్లిదండ్రులు ఒప్పుకోలే. ఇటు ఈ బాబు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, కానీ ఆ వర్గం వారు ఒప్పుకోలే. ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచి కులంగా భావించారు. సో అప్పుడు ఏమైందంటే ఆ వ్యక్తికి మోటివేషన్ చేశారు. ఆ వ్యక్తిని, సరే వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే మన ఇద్దరం చచ్చిపోదాం, వద్దు ఈ లోకం మనల్ని అర్థం చేసుకోవట్లేదు, మన తల్లిదండ్రులు మనల్ని అర్థం చేసుకోవట్లేదని పేరుపాలెం బీచ్ కాడికి వెళ్ళారు. కాసేపు ఆడు కూర్చున్నారు, కాసేపు మంచిగా మాట్లాడుకున్నారు. తర్వాత సూసైడ్ కి ఒక పాయిజన్ పట్టుకెళ్ళి ఇద్దరు తాగారు. సరే ఈ కుర్రోడు ఎక్కువ తాగేశాడు, ఆ పిల్ల కొంచెమే తాగింది. ఎందుకు తెలుసా? ఆమెకి ఇంకా బ్రతకాలని ఉంది. కాకపోతే ఆ ప్రేమ మోసం కాదని నిరూపించడానికి మాత్రమే వెళ్ళింది ఆడికి. తర్వాత అక్కడ ఉన్న పోలీసులు చూశారు, నొగలు కట్టుకుంటా ఉన్నాడు పిల్లోడు, ఏమో కూడా లైట్ గా పడ్డదే. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు, జాయిన్ చేశారు. ఈ బాబు చనిపోయాడు, ఆమె బతికింది. తర్వాత పెళ్లి చేసుకుంది, ఈవిడ మంచిగా పిల్లల్ని కంటారు. అంటే ప్రేమ, ఈ లోకంలో స్నేహము ప్రేమ ఒక రోజు మనిషిని మరణానికి తీసుకుపోద్దేమో బహుశా. చాలా మనం చూసుకుంటే పేపర్స్ లో కానీ న్యూస్ లో కానీ స్నేహం చేసిన ఒక స్నేహితుడు రూమ్ లో పెట్టి పీకి తీసుకు చంపేశాడు, లేకపోతే ఒక స్నేహితుడు మోసం చేసి సూసైడ్ చేసి చచ్చిపోయారు. ఇలా చాలా విధమైన స్నేహాలు ఈ లోకంలో ఉన్నాయేమో కానీ విలువైన ఒక గొప్ప స్నేహం ఉంది. ఆ స్నేహం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని స్నేహం. ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం ఒకసారి. అందరు బైబిల్స్ తీసుకొచ్చారా? అయితే ఓపెన్ చేసి సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17 విడువక ప్రేమించను. చాలమ్మా. ఇక్కడ ద రియల్ ఆఫ్ ఏంటంటే స్నేహం, ఫ్రెండ్షిప్. నిజమైన స్నేహం